వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతున్న వేళ గ్యాస్ ధరల పెరుగుదలను క్రికెట్ మ్యాచ్తో పోలుస్తూ రూపొందించిన ఐపీఎల్ 2026 సామాన్యుడిపై ధరల బాదుడు స్కోర్బోర్డు పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ నిరసనను కేంద్ర ప్రభుత్వం మరియు చిరు వ్యాపారుల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లా చిత్రీకరించిన కార్మిక నేతలు పెరిగిన గ్యాస్ ధరల కారణంగా టీకోటు యజమానులు, టిఫిన్ సెంటర్లు, హోటల్ నిర్వాహకులు ఎలా క్లీన్ బౌల్డ్, రన్అవుట్, ఎల్బీడబ్ల్యూ అవుతున్నారో క్రికెట్ పరిభాషలో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గోనెగండ్ల బస్సు షెల్టర్ వద్ద గ్యాస్ సిలిండర్లకు పూలదండలు వేసి వాటిని వికెట్లుగా ఏర్పాటు చేసి బ్యాట్ చేతబట్టి క్రికెట్ ఆడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు తిమ్మగురుడు, మద్దిలేటి నాయుడు, గణేష్ మాట్లాడుతూ మే 1వ తేదీ నుండి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా ₹1000 పెరగడం దారుణమని మండిపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹3250 చేరిందని, కేవలం గత 4 నెలల్లోనే మొత్తం ₹1550 అదనపు భారం సామాన్యుడిపై పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో హోటళ్లు, చికెన్ సెంటర్లు, ఇతర చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీని ప్రభావం పరోక్షంగా సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలపై కూడా పడుతోందని తెలిపారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో గ్యాస్ ధరల పెంపు చిరు వ్యాపారులకు కోలుకోలేని దెబ్బగా మారిందని, హోటల్ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, లేదంటే కార్మికుల పక్షాన తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ నేతలు హెచ్చరించారు. వెంటనే ఆల్ ఇండియా కార్మిక సంఘం కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న ఐపీఎల్ విధానంలో మన ఏఐటీయూసీ కార్యకర్తలందరూ కలిసి వ్యాపారస్తులు, అలాగే కేంద్రము క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో, అలాగే ఒక్కొక్క బాలకు నిత్యావసర సరుకులు అయితేనేమి, పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధర కోసం అయితేనేమి ఎలా ఓట్ అవుతున్నారో క్షుణ్ణంగా మేము తెలిపాము. అదేవిధంగా మోదీ గారు చెప్పారు మనకి అచ్చే దినాతే కానీ మా హోటల్ వాళ్ళకు, చిరు వ్యాపారస్తులకు మాత్రం సచ్చే రోజులు వచ్చినాయి. ఇక్కడ మాత్రము మీరు పెంచింది కమర్షియల్ సిలిండర్ ధరలు ఒకటి అనుకున్నారు, కానీ కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు కూడా అన్ని విధాలుగా నష్టపోతున్నారు. ఇప్పుడు పెంచినారు, సిలిండర్ ధరలు పెంచినారు. సిలిండర్ పెంచడం వల్ల మేము మా శాతనైనంత వరకు, మా లాభాలు వస్తున్నంత వరకు నడుపుకోగలము. లాభాలు ఎప్పుడైతే మాకు నశిస్తాయో మేము కూడా బంద్ చేసుకుంటాము, లేకపోతే రేట్లు పెంచుకోవడం జరుగుతుంది. ఆ రేట్లు పెంచడం వల్ల చివరికి నష్టపోయితే మాత్రము సామాన్య ప్రజలే అని తెలియజేస్తూ, ఈ పెంచిన ధరను కంపల్సరిగా మాకు సబ్సిడీ రూపంలో అయితేనేమి కానీ, లేకపోతే మొదట ఈ యుద్ధం స్టార్ట్ కాకుండా ముందర ఇరాన్ అలాగే ఇజ్రాయిల్ యుద్ధం స్టార్ట్ కాకుండా మునుపు ₹1700 మాకు ఇచ్చేవాళ్ళు. అదే రేటును కంపల్సరిగా ఇవ్వాలని చెప్పి మా ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.